గంగాదేవి వరుసగా 7 కుమారులను ఎందుకు నదిలో వదిలేసింది, భీష్ముడి జననం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు శాంతనుడు గంగాదేవిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి వారికి కుమారుడు జన్మించాడు. అలా వరుసగా జన్మించిన 7 కుమారులను గంగా నదిలో వదిలేయడం చూసి శాంతనుడు చాలా బాధపడ్డాడు. అసలు శాంతనుడు ఎవరు, గంగాదేవిని ఎలా కలిశాడు అనేది మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. మీలో ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే, ఇది జరిగిన కొంతకాలానికి ఒక మంచి సమయంలో మరొక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టగానే చాలా అందంగా తల్లి రూపాన్ని కలిగి ఉన్నాడు. అది చూసి శాంతనుడు మురిసిపోయాడు. ఈసారి ఏమైనా సరే ఆ బిడ్డను గంగాదేవి నదిలో వదిలేయకుండా ఆపాలనుకున్నాడు. వెంటనే తన భార్య వద్దకు వెళ్ళి, ఎందుకు ఇలా చేస్తున్నావు, మానవులెవరూ కూడా ఇలా చేయరని నిలదీశాడు. దానికి ఆమె తనను ఆపినందుకు గాను శాంతనుడితో ఇక నుండి ఉండనని చెప్పి ఆ బిడ్డను నదిలో వదలకుండా ఆపేసింది. తను గంగాదేవినని వివరించి ఎందుకు అలా చేయవలసి వచ్చింది అనేది శాంతనుడికి వివరించింది. అదేమిటంటే, ఒకరోజు వశిష్ఠుడు అష్టవసువులను మానవులుగా పుట్టమని శపించాడు, కాబట్టి వారు నా కుమారులుగా జన్మించారని చెప్పింది. వారి శాప విమోచన కొరకు వారిని నదిలో వదిలేశానని చెప్పింది. తన భార్య నిజంగా గంగాదేవి అని తెలిసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. అది చూసి గంగ, మహారాజా, ఈ కుమారుడికి అన్ని విద్యలు నేర్పించి త్వరలో నీకు అప్పగిస్తానని చెప్పి అక్కడి నుండి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత శాంతనుడు గంగా నది వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న బాలుడు తన విలువిద్యలు ప్రదర్శిస్తూ శాంతనుడికి కనిపించాడు. అది చూసిన శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న వయసులో ఆ కుమారుడికి ఇన్ని విద్యలు నేర్పించిన వాళ్ళు ఎవరో అని మనసులో అనుకున్నాడు. అప్పుడు గంగాదేవి తన రూపంలో వచ్చి ఆ బాలుడు మన కుమారుడే అని చెప్పి ఆ పిల్లవాడిని శాంతనుడికి అప్పగించింది. శాంతనుడు తన కొడుకుని తీసుకుని హస్తినాపురం వెళ్ళి పెద్దలందరినీ సంప్రదించి ఒక మంచి సమయంలో యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. అప్పటి నుండి గంగ దూరమైందని బాధపడకుండా తన కొడుకుతో ఆనందంగా జీవితం గడిపాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా వరకు రాజ్యపాలన దేవవ్రతుడే చూసుకుంటున్నాడు. శాంతనుడు ఒకరోజు జంతువులను వేటాడేందుకు యమునా తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఒక అందమైన స్త్రీ పడవ నడుపుతూ కనిపించింది. అది చూసి శాంతనుడు ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరు, ఎందుకు పడవ నడుపుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె తన పేరు సత్యవతి అని, తను దశరాజు కూతురినని చెప్పింది. అది విన్న శాంతనుడు వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుని దశరాజు వద్దకు వెళ్ళాడు. దశరాజు శాంతనుడికి అతిథి మర్యాదలు చేసి తను రావడానికి గల కారణం అడిగాడు. అప్పుడు శాంతనుడు తన కూతుర్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తన అభిప్రాయాన్ని తెలిపాడు. అది విన్న దశరాజు చాలా సంతోషించి వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. అది ఏమిటంటే, తన కూతురికి పుట్టబోయే బిడ్డ తన తర్వాత రాజు కావాలని కోరాడు. ఆ మాటలు విన్న శాంతనుడు చాలా బాధపడ్డాడు. తన కుమారుడు దేవవ్రతుడు యువరాజుగా ఉన్నాడు. అతన్ని కాదని పుట్టబోయే బిడ్డను రాజును చేయడం సరికాదని ఆలోచించి దశరాజుకు ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. కొన్ని రోజుల తర్వాత దేవవ్రతుడు తన తండ్రి బాధను గమనించి దానికి కారణం తెలుసుకున్నాడు. వెంటనే మంత్రి వర్గాన్ని వెంటబెట్టుకుని దశరాజు వద్దకు వెళ్ళాడు. జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. అసలు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు, భీష్ముడు చేసిన ప్రతిజ్ఞలేమిటి అనేది వచ్చే వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.